హాయ్ ఫ్రెండ్స్, తమిళ దర్శకుడు అవిషన్ జీవింత్, మలయాళ హీరోయిన్ అనస్వర రాజన్ ప్రధాన పాత్రలు పోషించిన విత్ లవ్ సినిమా ఈ మధ్య తెలుగు డబ్బింగ్లో రిలీజ్ అయింది. ఈ సినిమాని చాలా లేట్గా చూశాను, ఎందుకంటే ఈ సినిమా చూడాలనిపించలేదు. ఈ టైప్ సినిమాలు ఈ మధ్య చాలా చూశాను, అవన్నీ బోర్ కొట్టించడం వల్ల ఈ సినిమాకి అంత ఇంట్రెస్ట్ చూపించలేకపోయాను. అయితే ఎలాగలా చూద్దాంలే, ఏ సినిమాలు లేవని చూస్తే సినిమా ఎలా ఉందో, చూడడానికి పెద్దగా సినిమాలు లేవని బరాబర్ ప్రేమిస్తా తర్వాత ఈ సినిమాకి వెళ్ళా. సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. హీరో హీరోయిన్లు ఇద్దరు పెళ్లి చూపుల కోసం ఓ హోటల్లో కలిసి వాళ్ళ పాత ప్రేమ కథలు గుర్తు తెచ్చుకొని వాళ్ళు ఎలా ఉన్నారో చూడడానికి వెళ్ళి చివరికి వీళ్ళిద్దరు ఎలా ప్రేమలో పడ్డారు అన్నదే కథ. ఈ టైపు కథలు మన తెలుగు సినిమాలో కొత్త కాదు. ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ మనం ముందే చూసాం. అటువంటిదే, కాకపోతే కొంచెం అర్బనైజ్ చేసి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లని, గ్రాఫిక్ డిజైనర్లని పెట్టి ఈ సినిమా తీసినట్లు అనిపిస్తుంది. పెద్దగా కొత్తదనం లేదు, అలాగని చెత్తగా ఉందని కూడా అన్నాం. అంటే ఖచ్చితంగా ఒకసారి ఈ సినిమాని చూడొచ్చు. అభిషన్ జీవింత్ పాత్ర బాగానే ఉంటుంది. అయితే ఫీల్ అవ్వాల్సిన, ఎమోషనల్ అవ్వాల్సిన సీన్లో ఆ ఫీల్ని, ఎమోషన్ని కంటిన్యూ చేయడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. అందుకే హీరో పాత్ర మనకి అంతగా కనెక్ట్ అవ్వదు. ఉదాహరణకి అతని సార్ విషయంలో అతను చేసిన తప్పు తెలుసుకున్న తర్వాత వచ్చిన సీన్లు, అక్కడ పిక్చరైజ్ చేసిన విధానం సిల్లీగా అనిపిస్తుంది, సీరియస్గా ఎమోషనల్గా అనిపించదు. అనస్వర రాజన్ క్యారెక్టర్ను కూడా దర్శకుడు అలాగే తీశాడు. తన పాత లవర్ మళ్ళీ కలిసిన తర్వాత అక్కడ వచ్చే సన్నివేశాలన్నీ పేలవంగా ఉంటాయి, ఎమోషనల్గా అనిపించవు. పోనీ క్లైమాక్స్ నన్న చాలా అద్భుతంగా తీశాడంటే ఓ శవపేటికతో హీరో కనెక్ట్ చేస్తుంది హీరోయిన్. అంటే సిల్లీగా ముగించడానికి ట్రై చేశాడు దర్శకుడు ప్రతి పాత్రని. హీరో అక్క పాత్ర కానీ, హీరో ఫ్రెండ్స్ కానీ అవి ఏమి పెద్దగా ఆకట్టుకోవు. ఇవన్నీ మనం చాలా సినిమాల్లో చూసిన సినిమాలాగే అనిపిస్తుంది తప్ప వావ్ కొత్తగా ఉంది, రిఫ్రెషింగ్ లవ్ స్టోరీ అన్నట్లు అనిపించదు. పాటలు కూడా అంత గొప్పగా అనిపించవు. ఫోటోగ్రఫీ ఓకే, ఆర్ట్ డైరెక్షన్ కూడా బాగానే ఉంటుంది. ఇది ఒక అర్బన్ లవ్ స్టోరీ, అంత పెద్దగా ఆకట్టుకోదు, అలాగని బాగోలేదని చెప్పలేం. పర్వాలేదు, ఒక్కసారి ఈ సినిమాని టైంపాస్కి చూడొచ్చు. తెలుగు డబ్బింగ్ ఓకే, డైలాగ్స్ ఏమీ మనసుకు హత్తుకో. ఈ సినిమాలో చూపించిన ప్రేమ కథ ఎంత బాగుందేంట్రా అన్న ఫీలింగ్ అయితే కలిగించదు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?